ప్రతి వారానికి ఒక విశిష్టత ఉంటుంది. అయితే అన్ని వారాల కంటే శుక్రవారం మరియు శనివారాలు చాలా విశిష్టమైన వారాలు. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అంకితం, అలాగే శుక్రుడికి అంకితం చేయబడింది. ఇక శనివారం అంటేనే శనిదేవుని వారంగా పరిగణిస్తారు. అలాగే వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ 2 రోజుల్లో మాత్రం కొన్ని తప్పులను పొరపాటున కూడా చేయకూడదు. ఒకవేళ చేస్తే మాత్రం జీవితాంతం పేదరికం అనుభవిస్తారు. శుక్రవారం చేయకూడని తప్పులు ఏమిటి, అలాగే శనివారం చేయకూడని తప్పులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే శక్తివంతమైన శనివారాల్లో ఎలాంటి పరిహారాలను పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని నియమ నిష్ఠలతో పూజిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. శుక్రవారం రోజున పొరపాటును కూడా పంచదారను కొనకూడదు. ఒకవేళ కొంటే మాత్రం శుక్రుడు బలహీనపడి మీ జీవితంలో ఆనందం తగ్గిపోతుంది, సమస్యలు ప్రారంభమవుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం. అయితే శుక్రవారం రోజున మాత్రం భార్యాభర్తలు గొడవ పడకూడదు. అలా జరిగితే మాత్రం మీ వైవాహిక జీవితంలో సమస్యలు రావచ్చు. భార్యాభర్తలు విడిపోయే అవకాశాలు ఉంటాయి. శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ బూజు దులపకూడదు. ఇంటి ఆడపిల్లని శుక్రవారం పూట అత్తారింటికి పంపించకూడదు. అలా చేస్తే మాత్రం పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి అత్తింటికి వెళ్ళిపోతుంది. ఆస్తికి సంబంధించిన విషయాల గురించి శుక్రవారం రోజున ఎవరితోనూ చర్చించకూడదు. అలా చేయడం వల్ల ఆస్తి వివాదాలు కలగవచ్చు. శుక్రవారం పూట వెన్నని కరిగించకూడదు. నెయ్యి అంటే లక్ష్మీప్రదం. జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం, షేవింగ్ చేసుకోవడం ఇలాంటి పనులు మాత్రం శుక్రవారం అస్సలు చేయకూడదు. మీ ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను శుక్రవారం ఎవరికి ఇవ్వకండి. అలాగే శుక్రవారం పొరపాటున కూడా బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టకూడదు. శుక్రవారం రోజున పొరపాటున కూడా తలలో పేర్లు చూసుకోకూడదు. శుక్రవారం రోజున పాత బట్టలను దానం చేయకూడదు. పెళ్ళైన స్త్రీలు శుక్రవారం రోజున తప్పకుండా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఏ స్త్రీ అయితే ప్రతి శుక్రవారం కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తించడంతో పాటు లక్ష్మీదేవి ఆశీర్వాదం తప్పక లభిస్తుంది. కుంకుమ బొట్టు పెట్టుకోకపోతే మాత్రం స్త్రీల సౌభాగ్యం దెబ్బతింటుంది. శుక్రవారం పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. శుక్రవారం మాంసాహారం తింటే ఇంట్లో అప్పుల సమస్యలు పెరుగుతాయి. శుక్రవారం లక్ష్మీ రోజు కాబట్టి ఈ రోజున డబ్బు ఖర్చు చేయకూడదు. శుక్రవారం అనవసరమైన ఖర్చులు చేస్తే జీవితాంతం డబ్బు సమస్యలు ఏర్పడతాయి. శుక్రవారం కొత్త వస్తువులను కొనకూడదు. శుక్రవారం నలుపు రంగు బట్టలను వేసుకోకూడదు. అలాగే ప్లాస్టిక్ వస్తువులను కొనకూడదు. పాలు, పెరుగు, కారం, చింతపండు, ఉప్పు ఈ 5 వస్తువులను మాత్రం శుక్రవారం రోజున ఎవరికీ ఇవ్వకూడదు. శుక్రవారం రోజున రాళ్ళ ఉప్పును కొంటే చాలా మంచిది. లక్ష్మీ ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. శుక్రవారం రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు. అలాగే అప్పు తీసుకోకూడదు. శుక్రవారం అప్పు తీసుకుంటే మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి. శుక్రవారం ఇంట్లో పూజ చేసేవారు 5 వత్తులతో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. శుక్రవారం నాడు ఆలస్యంగా నిద్ర లేవకూడదు. తెల్లవారుజామునే నిద్ర లేవాలి. ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులను శుక్రవారం నాడు బయట పడేయకూడదు. అలాగే పగిలిపోయిన దేవుళ్ళ పటాలను కూడా శుక్రవారం రోజున దేవాలయంలో పెట్టకూడదు. లక్ష్మీవారమైన శుక్రవారం రోజున స్త్రీలు తమ మెడలో తాళి లేకుండా ఉండకూడదు. శుక్రవారం రోజున స్త్రీలు తలంటు స్నానం చేయకూడదు. శుక్రవారం పూట తలస్నానం చేస్తే ఇంటి సంపద హరించుకుపోతుందని అంటారు. అలాగే గుమ్మడికాయలు మరియు కొబ్బరికాయలు శుక్రవారం రోజున కొనకూడదు. ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. స్త్రీలను ఇంటి మహాలక్ష్మిగా పోలుస్తారు. కాబట్టి పవిత్రమైన శుక్రవారం రోజున స్త్రీలు కంటతడి పెడితే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ఇంట్లో సమస్యలు ప్రారంభమవుతాయి. ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటానికి 5 గులాబీ పూలను సమర్పించి మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది. గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బుకు లోటు లేకుండా చేస్తుంది. శనివారం రోజున చేసే తప్పుల వల్ల ఏలినాటి శనిదోషాలు వెంటాడుతాయి. బెండకాయ మరియు మామిడికాయ పచ్చడి, ఎండుమిరపకాయలను
శనివారం రోజుల అస్సలు తినకూడదు. శనివారం ఎరుపు రంగు వస్తువులకు దూరంగా ఉండాలి. శనివారం పొరపాటున కూడా కందిపప్పును వండకూడదు. పప్పు వినియోగానికి దూరంగా ఉండాలి, లేదంటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. శనివారం ఉప్పు కొనడం అశుభం. శనివారం ఉప్పు కొంటే అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుంది. అలాగే శనివారం రోజున పొరపాటున కూడా నువ్వులు, మినపప్పు, చీపురు ఈ వస్తువులను అస్సలు కొనకండి. శనివారం ఈ వస్తువులు కొనుగోలు చేస్తే మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి. అలాగే శనివారం కొనుక్కుంటే ఆయుష్ తగ్గుతుందని నమ్మకం. చెప్పులు కూడా శనివారం కొనకూడదు. అన్నింటికన్నా ముఖ్యంగా ఇనుప వస్తువులను మాత్రం శనివారం అస్సలు కొనకండి. అలాగే శనివారం రోజున పురుషులు తమ అత్తమామల ఇంటికి వెళ్ళకూడదు. శనివారం ప్రయాణాలు చేసేటప్పుడు దక్షిణ దిశ వైపు ప్రయాణాలు చేయకూడదు. ఇలా ప్రయాణం చేయడం ద్వారా మీరు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. శనివారం కొత్త వాహనాలను కొనకూడదు. శనివారం రాత్రి సమయంలో ఇంట్లో సాంబ్రాణి పొగను వేయండి. ప్రతి శనివారం ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటి ధన ప్రవాహం పెరుగుతుంది. అలాగే ప్రతి శనివారం రోజున రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి. మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది. ప్రతి శనివారం ఇంట్లో పూజ చేసుకుంటే కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయి. ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి పటం ముందు పిండి దీపం వెలిగిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది. అలాగే వెంకటేశ్వర స్వామికి పచ్చ కర్పూరంతో హారతి ఇస్తే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. ప్రతి శనివారం నాడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి కుటుంబంలో ఆనందాలు వెల్లువిరుస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.